సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలను ఛేదించిన అచ్చంపేట పోలీసులు. నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని నెలలుగా అచ్చంపేట మరియు కల్వకుర్తి పట్టణ పరిధిలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను గుర్తించి అరెస్ట్ చేశారు అచ్చంపేట పోలీసులు. సుమారు 6:30 గంటలకు అచ్చంపేట సిఐజీ రవీందర్ మరియు అచ్చంపేట ఎస్ఐ రాములు అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి అచ్చంపేట పట్టణంలో గల అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను విచారించగా గత కొన్ని నెలలుగా పట్టణ పరిధిలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతున్నది మేమే అని నేరస్తులు ఒప్పుకోవడం జరిగింది. అచ్చంపేట పట్టణంలో 5 కేసులు, కల్వకుర్తి పట్టణంలో 4 కేసులతో నిందితులుగా ఉన్నారు. మొత్తం పోయిన సొమ్ము, ప్రాపర్టీ రికవరీ అచ్చంపేట పిఎస్ మొత్తం 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 35 గ్రాములు, 17 గ్రాముల వెండి ఆభరణాలు, 200 గ్రాములు, 200 గ్రాముల నగదు, 1,70,000 రూపాయలు, 90,000 రూపాయలు. కల్వకుర్తి పిఎస్ మొత్తం 4 కేసుల బంగారు ఆభరణాలు, 111 గ్రాములు, 62.2 గ్రాముల వెండి ఆభరణాలు, ఇలా మొత్తం లెక్క తెలిచారు. సెకండ్ యాక్యూజ్ మండల శివ, వాళ్ళు కూడా 20 ఇయర్స్ వయసు, వాళ్ళు కూలీ పని చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి మన అచ్చంపేట ఏరియాలో ఆల్మోస్ట్ 5 దొంగతనం చేశారు. మరియు కల్వకుర్తి ప్రాంతంలో కూడా 4 దొంగతనం కేసులు చేశారు. ఈ దాంట్లో 3 గ్రేవ్ ఆఫెన్సెస్ అండ్ 6 నాన్ గ్రేవ్ ఆఫెన్సెస్ ఉన్నాయి. ఈ మొత్తం కేసెస్ ఇది రీసెంట్ గా లాస్ట్ 2 months కింద ఇక్కడ మన దగ్గర ఈ బుక్ అయింది. ఈ మొత్తం కేసెస్ లో ఈరోజు మన అచ్చంపేట పోలీస్ టోటల్ 84.3 grams gold items, 1,470 grams silver items and 1 lakh cash రికవర్ అయింది. సో ఈరోజు ఈ ఇద్దరు యాక్టివ్ లో మన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించేస్తున్నాము. మరియు తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కొన్ని ప్రాపర్టీ రికవరీ అవకాశం ఉంది. ఈ ఇద్దరు యాక్టివ్స్ అది రీసెంట్ గా మన దగ్గర ఇక్కడ దొంగతనం చేశారు. బట్ ఇంతకు ముందు వాళ్ళు ప్రీవియస్ హిస్టరీ, వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ చాలా డేస్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 2012 to 2024 వరకు వాళ్ళు మన డిస్ట్రిక్ట్ అవతల చాలా మంది ఆఫెన్స్ కూడా చేశారు. మెయిన్లీ మీర్పేట్, సరూర్ నగర్, వనస్థలిపురం అండ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ లో వాళ్ళు ఇంతకు ముందు ఆల్మోస్ట్ 10 కేసులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రీవియస్ గా వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు కూడా చేయడం జరిగింది. సో జైలు బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రాంతంలో వాళ్ళు ఆల్మోస్ట్ 9 కేసెస్ చేశారు. సో ఈ మొత్తం గ్యాంగ్ లో పట్టుకోవడం కోసం మన డిఎస్పీ అచ్చంపేట ఆధ్వర్యంలో, సీనియర్ ఆధ్వర్యంలో ఒక టీం, స్పెషల్ టీం ఫామ్ ఏర్పాటు చేశాము. ఈ టీంలో రవీందర్ సిఐ అచ్చంపేట, శంకర్ సిసిఎస్ సిఐ మరియు ఎం రాములు ఎస్ఐ అచ్చంపేట, ఎం జనార్దన్ రెడ్డి ఏఎస్ఐ, బి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్, అనిల్ కుమార్ గౌడ్ పీసీ, పి మల్లేష్ పీసీ, లక్ష్మణ్ హోంగార్డ్, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది మన పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయింది. మన నాగర్ కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి నేను కాంగ్రాచులేషన్ చెప్తాను. ఒక మంచి డిటెక్షన్ మన దగ్గరికి అయింది. సో రీసెంట్ గా ఏదైనా మన ప్రాపర్టీ ఆఫీస్ లో ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా మన డిస్ట్రిక్ట్ పోలీస్ అరెస్ట్ చేస్తున్నాము. బట్ తర్వాత మన పోలీస్ నుంచి కూడా జనరల్ పబ్లిక్ లో రిక్వెస్ట్, మీరు మాక్సిమం ఇది ఆఫీస్ హెచ్బివై నైట్, హెచ్బివై డే టైంలో ఈ టైంలో జరుగుతుంది. సో వాళ్ళు ఆఫెండర్స్ మెయిన్లీ ఈ లాక్ హౌస్ లో టార్గెట్ చేస్తున్నారు. సో వెనెవర్ అది మన జనరల్ పబ్లిక్ లాంగ్ హాలిడేస్ లో పోతున్నారు, తర్వాత డైలీ ఆఫీస్ లో పోతున్నారు, హౌస్ లాక్ చేసి అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. మీ ప్రీషియస్ ప్రాపర్టీ, మీ క్యాష్ చాలా ఎక్కువ ఉంది, ఇంటర్వ్యూ పెట్టవద్దు. మీరు ఖచ్చితంగా అది సేఫ్ గా బ్యాంక్ లాకర్ లో పెట్టాలి. తర్వాత మీరు లాంగ్ హాలిడేలో పోయే టైంలో ఖచ్చితంగా మీ ట్రస్టెడ్ పర్సన్ నేబర్ కి వాళ్ళకి కంపల్సరీ చెప్పాలి. అండ్